హే గాయ్స్, వెయిట్ ఎక్కడికి వెళ్తున్నారు అందరూ? సో ఇదే క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు నన్ను, ఏంటక్క మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు అని చెప్పి. హా, ఈ క్వశ్చన్ నేను కూడా ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే 1 మంత్లో 70,000 సబ్స్క్రైబర్స్ ఏంటా అని దానికి నేను కూడా ఆలోచించాను. సో అసలు దానికి రీజన్ ఏంటి, తగ్గడానికి రీజన్ ఏంటి? నేను యాక్టివ్లో ఉండకపోవడమా, లేకపోతే మన ఛానల్కి దిష్టి తాకిందంటారా? సో నేను ఇది చెప్పే ముందు అసలు నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను అనేది వీడియో లోపలికి వచ్చేద్దామా? సో నేను ఇక్కడ నా ఫ్యామిలీతో సమ్మర్ మొత్తం నేను నా ఫ్యామిలీతో స్పెండ్ చేశాను. ఇక్కడ మీకు తెలుసు కదా, మా సిస్టర్స్ ఉన్నారని చెప్పేసి. సో వాళ్ళు వరంగల్ నుంచి వచ్చారు. మేము 1 డే స్నో వరల్డ్ ప్లాన్ చేసామన్నమాట. మేము నైట్ 8 to 9 సెషన్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఒక్కరి టికెట్ వచ్చేసి 850. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఉన్న తక్కువ ప్లేస్లోనే వాళ్ళు కొంచెం తక్కువ రైడ్స్ ప్లాన్ చేశారు. చాలా బాగుంది. ఇక్కడ మా బావ చూస్తున్నారు కదా, నేను చిన్నగా ఫ్యామిలీతో వెళ్ళాను. ఈసారి నెక్స్ట్ టైం నేను మొత్తం ఫ్యామిలీతో, పెద్దక్క, అన్నయ్య వాళ్ళతో అందరితో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి మంచిగా బాగుందండి ప్లేస్, విజిట్ చేయొచ్చు ఒకసారి కంపల్సరీగా. వాళ్ళు అంటే కొన్ని ప్లేసెస్కి మనం కాశ్మీర్ వెళ్ళాలి, అక్కడే ఎంజాయ్ చేయాలి అని ఏం లేదు కదా. సో మన హైదరాబాద్లోనే అలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి కదా. సో మనకి టైం దొరికినప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఏంటంటే మనలో చిన్న పిల్లలాగా అయిపోయి వాళ్ళతో ఆడుకోవాలి. ఇక్కడ నా డాన్స్ వీడియోస్ కొన్ని యాడ్ చేశాను అనమాట. చూడండి, ఇక్కడ మా చిన్న వాళ్ళ ఫ్యామిలీ కొన్ని ఫొటోస్, వీడియోస్ ఉన్నాయి. కాలా చష్మా ఎలా ఉంది నా డ్యాన్స్? ఎస్, మీ అందరికీ తెలుసు కదా నేను డ్యాన్స్ లవర్ని. నాకు డ్యాన్స్ అంటే పిచ్చగా ఇష్టం. కొన్ని ప్లేసెస్లో మ్యూజిక్ ఏంటంటే నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకుంటాను అనమాట. అంత ఇష్టం అనమాట నాకు డ్యాన్స్ అంటే. ఖాళీ టైంలో ఇంట్లో 24/7 నేను సాంగ్స్ పెట్టుకొని, వర్క్ చేసే టైంలో కూడా నేను సాంగ్స్ వింటూ నేను ఆ వైబ్ని ఫీల్ అవుతూ ఉంటాను. సో ఇక్కడ మా బావ చూసారా, రాజా ఇట్లా కూర్చున్నారు. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఇక్కడ స్నో రిలీజ్ చేశారనమాట. ఇక కొంచెం మా అక్క వాళ్ళ పాప కొంచెం రెయిన్ అంటే చాలా భయం తనకి. రెయిన్ అనుకుంటుంది తను, స్నో అనుకోవట్లేదు. వర్షం పడుతుంది ఏమో అనుకొని తను లిటరల్లీ షీస్ క్రైయింగ్. సో చిన్నపిల్లలు ఇక్కడ ఏంటంటే, నేను వీడియో తీయడానికి ఫోన్ బయటికి తీస్తే కూడా నా చేతులు కొంచెం ఇలా గట్టిగా అయిపోయాయి. పాప ఇక్కడ మొత్తం ఇంకా కంప్లీట్గా ఏడవడమే ఉంది. మా చిన్నోడైతే ఇంకా వాడు అందులో ఆడుకోలేకపోయాడు. అన్నీ సేఫ్టీ అవన్నీ ఉన్నా కూడా బట్ స్టిల్ వాళ్ళు కొంచెం తట్టుకోలేరు కదా. సో అప్పుడప్పుడు ఇలా పిల్లల్ని కొన్ని ప్లేసెస్కి తీసుకొని వెళ్తూ ఉంటేనే వాళ్ళు అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్కి అన్నిటికీ అలవాటు పడుతూ ఉంటారు. ఎస్, ఇది నేనే చిన్న పిల్లగా ఆడుకుంటున్నాను కదా. ఏమంటారు, కొన్నిసార్లు మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టి ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి బయటికి వెళ్ళి మనం కూడా కిడ్స్లా మారిపోయి మన వర్క్ టెన్షన్స్ మనం అన్నీ పక్కన పెట్టుకొని ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. కొన్ని మూమెంట్స్ మనం చెప్పుకోవడానికి కూడా ఉండాలి కదా ఫ్యూచర్లో మన పిల్లలతో. సో నేనైతే లిటరలీ ఎంజాయ్ చేస్తాను.
సో, కొంతమంది అనుకుంటుండొచ్చు, అదేమైనా కాశ్మీరా, మనాలియా అలా ఎంజాయ్ చేస్తున్నావు అని చెప్పేసి. మనం ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే అది కాశ్మీర్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడున్నా ఎంజాయ్ చేయొచ్చు అనేది నేను ట్రస్ట్ చేస్తా. మీరేమంటారు? సో, ఇంతకీ మన ఛానల్‌కి దిష్టి తాకిందా అనంటే ఆఫ్‌కోర్స్ 1 మంత్‌లో 70,000 సబ్స్క్రైబర్స్ అంటే దిష్టి తాకదా డ్యూడ్. సో, ఇక్కడ మనం ఎక్స్టర్నల్ పీపుల్‌తో కమ్యూనికేట్ చేస్తున్నాము. అవునా? ఇంటర్నల్‌గానే చాలా ఆలోచిస్తాము. అందుకే మన ఛానల్‌కి దిష్టి తాకిందంట. తక్కువ డేస్‌లో ఎక్కువ సబ్స్క్రైబర్స్. సో, జాగ్రత్తగా కాపాడుకుందాం.